Hello everyone. Today questions on nature of language, importance of learning English as a second language, problems of teaching learning English, development of English education in India. Let's start questions. First question: what is the nature of English language? Option A: language is a rich, complex rule governed system. Option B: child has innate cognitive ability to acquire knowledge. Option C: language is a biological determined system. Option D: all are correct. Which one is the correct option? ఇక్కడ క్వశ్చన్ చూస్తే నేచర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే భాషా స్వభావం ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క భాషా స్వభావం ఎలా ఉంటుంది. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ ఆన్సర్ ఆల్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ ఏ లాంగ్వేజ్ ఈజ్ ఎ రిచ్ కాంప్లెక్స్ రూల్ గవర్న్డ్ సిస్టమ్ అంటే భాష అనేది చాలా కఠిన నియమాలతో నడిచే వ్యవస్థ లాంటిది అని అర్థం. నెక్స్ట్, చైల్డ్ హ్యాస్ ఇన్నేట్ కాగ్నిటివ్ ఎబిలిటీ టు ఎక్వైర్ నాలెడ్జ్ అంటే ఇన్నేట్ కాగ్నిటివ్ ఎబిలిటీ అంటే సహజ లక్షణాలు అనేటివి ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఇంగ్లీష్, ఏ లాంగ్వేజ్ అయినా చైల్డ్ సహజంగా నేర్చుకోగలుగుతాడు. నెక్స్ట్ ఆప్షన్ సి లాంగ్వేజ్ ఈజ్ ఏ బయాలజికల్ డిటర్మైన్డ్ సిస్టమ్. Second question: who said that children are biologically programmed for language learning and that language develops in the child in the same way as other biological functions like walking, playing? Options: Chomsky, Skinner, Jean Piaget, none of this. Which one is the correct option? సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే హూ సెడ్ దట్, ఎవరు చెప్పారు? ద చిల్డ్రన్ ఆర్ బయాలజికలీ ప్రోగ్రామ్డ్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్. సో పిల్లలు అనేవాళ్ళు లాంగ్వేజ్ అనేది ఆటోమేటిక్గా నేర్చుకోగలుగుతారు. సో ఎట్లా అంటే ఇక్కడ మన వాకింగ్, ప్లేయింగ్, ఎలా వాక్ చేస్తారు, ప్లేయింగ్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళే ఆడుకుంటారు చిల్డ్రన్. సో ఆటోమేటిక్గా అదేవిధంగా లాంగ్వేజ్ కూడా ఆటోమేటిక్గా నేర్చుకుంటారు అని చెప్పిన పర్సన్ ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చామ్స్కీ. థర్డ్ క్వశ్చన్: నేచర్ ఆఫ్ లాంగ్వేజ్ మీన్స్. Options: language as a skill, language as a communication, language is a system of system, all are correct. Which one is the correct answer? Option D is the correct answer. All are correct. So language ante enti? Nature of language. Language is as a skill, as a communication, as a system of system. Next question: fourth question, which is correct one according to language acquisition? Option A gesture, facial expressions. Option B language changes according to the topic and relation of the person. Option C language is acquired in a systematic. Option D language acquisition is
as natural to the child as crawling, standing, walking, etc. etc. Which one is the correct answer? సో ఇక్కడ ABCD ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఆల్ ఆర్ కరెక్ట్. ABCD ఆల్ ఆర్ కరెక్ట్. లాంగ్వేజ్ ఎక్విజిషన్ అంటే భాషార్జన, భాషను నేర్చుకోవడం. ఏ విధంగా నేర్చుకోవచ్చు? ఆప్షన్ ఏ చూస్తే గెస్చర్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్. సో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనం భాష అనేది నేర్చుకోవచ్చు. వాళ్ళు ఒక పర్సన్ ఏం చెప్తున్నాడు అనేది మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్, లాంగ్వేజ్ చేంజెస్ అకార్డింగ్ టు ద టాపిక్ అండ్ రిలేషన్ ఆఫ్ ద పర్సన్. సో మాట్లాడే అంశాన్ని బట్టి, పర్సన్ని బట్టి లాంగ్వేజ్ అనేది మనం చేంజ్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్ సి చూస్తే లాంగ్వేజ్ ఈజ్ ఎక్వైర్డ్ ఇన్ ఏ సిస్టమాటిక్. సో భాష అనేది ఒక క్రమంలో నేర్చుకోవాలి, ఒక సిస్టమాటిక్గా, 1 by 1. సో ఫస్ట్ వర్డ్స్, దాని తర్వాత సెంటెన్సెస్ అట్లా. నెక్స్ట్, లాంగ్వేజ్ ఎక్విజిషన్ ఈజ్ యాజ్ న్యాచురల్ టు ద చైల్డ్ యాజ్ క్రౌలింగ్, స్టాండింగ్ అండ్ వాకింగ్. సో ఇక లాంగ్వేజ్ ఎక్విజిషన్ అంటే భాష నేర్చుకోవడం అనేది ఒక న్యాచురల్ థింగ్ లాగా. ఎట్లా అంటే, సో ఒక చైల్డ్ని తీసుకుంటే క్రౌలింగ్, స్టాండింగ్, వాకింగ్, పాకడం, నిలబడడం, నడవడం ఎలా నేర్చుకుంటాడో ఆటోమేటిక్గా భాషను కూడా అదే విధంగా ఆటోమేటిక్గా నేచర్ ద్వారా, అక్కడ ఉన్న పర్సన్స్ ద్వారా ఆటోమేటిక్గా నేర్చుకుంటాడు. సో ఆల్ ఆర్ కరెక్ట్. 5th question. In present era, English language teaching is facing. Option A, over emphasis on grammar. Option B, lack of language laboratory. Option C, teaching through translation. Option D, all of the above. Which one is the correct option? సో ఇక్కడ క్వశ్చన్ చూస్తే, ఇన్ ప్రజెంట్ ఎరా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఈజ్ ఫేసింగ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ప్రజెంట్? సో మనం టీచింగ్ చేసేటప్పుడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ని టీచింగ్ చేసేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏంటి ఆ ప్రాబ్లమ్స్? ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఆల్ ఆఫ్ ద అబోవ్. సో ఇక్కడ ఇంగ్లీష్ టీచింగ్ లాంగ్వేజ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఒకటి ఓవర్ ఎంఫోసిస్ ఆన్ గ్రామర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం. ల్యాక్ ఆఫ్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ. సో లాంగ్వేజ్ ల్యాబొరేటరీస్ ఉంటాయి కదా, అవి చాలా తక్కువగా ఉండడం. అది అంటే ఏంటి, ఆడియో, వీడియో ఇలాంటి ఫెసిలిటీస్ ఉంటే వాళ్ళు వినడం వల్ల, చూడడం వల్ల కొంచెం తొందరగా నేర్చుకుంటారు. నెక్స్ట్ ఆప్షన్ సి, టీచింగ్ త్రూ ట్రాన్స్లేషన్. సో ఇంగ్లీష్ అనేది మదర్ టంగ్లోకి ట్రాన్స్లేషన్ చేయడం వల్ల వాళ్ళకి అర్థమవుతుంది, కానీ వాళ్ళు దాన్ని స్పీకింగ్లో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 6th question. The challenge of teaching English is Indian classroom is related to. Options: comparing English with mother tongue. Option B, phonology of English language. C, overcrowded classes. Option D, lack of exposure to language. Which one is the correct answer? ఇక్కడ ఒకసారి క్వశ్చన్ చూసుకుంటే, ద ఛాలెంజింగ్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని మనం చెప్పాలి అంటే, అది కూడా ఇండియన్ క్లాస్ రూమ్స్లో.
ఏదో ఒక మనకు చాలా డిఫికల్ట్ అనిపిస్తుంది, దాన్ని ఛాలెంజింగ్గా మనం ఎట్లయినా ఫేస్ చేయాలి ఆ ప్రాబ్లమ్ని. ఫేస్ చేసి మనం ఇంగ్లీష్ని టీచ్ చేయాలి అని అనుకుంటాం. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్. Seventh question. The following is not a problem of learning English. Options: A. Qualified and efficient teachers. Option B. Lack of teaching material. Option C. Overcrowded classes. Option D. Defective evaluation procedure. Which one is the correct option? ఇక్కడ క్వశ్చన్ చూస్తే ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఇక్కడ ఏది ప్రాబ్లం కాదు లర్నింగ్ ఇంగ్లీష్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వాలిఫైడ్ అండ్ ఎఫిషియంట్ టీచర్స్. సో ఇక్కడ ఆప్షన్ బి చూస్తే ల్యాక్ ఆఫ్ టీచింగ్ మెటీరియల్, ఇది కాదు, ఇది ప్రాబ్లం. ఓవర్ క్రౌడెడ్ క్లాసెస్, ఇది కూడా ప్రాబ్లమే. నెక్స్ట్ డిఫెక్టివ్ ఎవాల్యూషన్ ప్రొసీజర్. ఎయిత్ క్వశ్చన్. విచ్ వాజ్ రికార్డెడ్ యాజ్ ద మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్? ఆప్షన్ ఏ వుడ్ డిస్పాచ్. ఆప్షన్ బి మెకాలే మినిట్స్. ఆప్షన్ సి యూనివర్సిటీ కమిషన్. ఆప్షన్ డి సాడ్లర్ కమిషన్. విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ ఏ వుడ్స్ డిస్పాచ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వుడ్స్ డిస్పాచ్ వాజ్ ద మాగ్నా కార్టా ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. Next question. Ninth question. Who said that Indians should be blood and color in India but taste and opinion in British? Options: Macaulay, Lord Curzon, Radhakrishnan, Nehru. Which one is the correct answer? Option A, Macaulay, is the correct answer. Macaulay said that Indians should be blood and color in India but taste and opinion in British. Next question. Who devised three language formula? అంటే త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్: సిఏబిఈ, ఎన్సిఆర్టి, ఎన్సిఎఫ్, కొటారి కమిషన్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? Option A, CABE devised three language formula in 1956. Next question. 11th one. Who proposed universal grammar theory? Options: Charles Grant, Noam Chomsky, Skinner, none of these. Which one is the correct option? Option B, Noam Chomsky. Noam Chomsky proposed universal grammar theory. Next question.
Dash was the Governor General of India when Macaulay's Minute of Education was proposed. Option A, Lord Hastings. Option B, Charles Metcalfe. Option C, William Bentinck. Option D, Lord Dalhousie. William Bentinck. Option C is the correct answer. William Bentinck was Governor General of India when Macaulay Minutes of Education was proposed. Next question. Which year English was declared as Associate Official Language of India by the Parliament? Options 1962, 1963, 1964, 1965. Option B 1963 is the correct answer. In 1960 ఇక్కడ క్వశ్చన్ చూస్తే అసోసియేట్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇది గుర్తుపెట్టుకోవాలి. In 1963 English was declared as associate official language by the Indian Parliament. Next question. Which is the first English dictionary? Option A, Samuel Johnson Dictionary. Option B, Oxford Dictionary. Option C, King James Dictionary. Option D, Coventry Table Alphabetical Dictionary. Which one is the correct option? Option D, Coventry Table Alphabetical Dictionary. It is the first English dictionary. Next question. The following is true regarding Noam Chomsky. Option psycholinguist. Option B, behavioral psycholinguist. Option C, cognitivist. Option D, he is a librarian. Which one is the correct option? Option A, psycholinguist. Noam Chomsky, he is a psycholinguist. Next question. According to Nehru, English is a dash. నెహ్రూ ప్రకారం నెహ్రూ అభిప్రాయం ప్రకారం ఇంగ్లీష్ అంటే ఏంటి? ఆప్షన్స్ ద రూఫ్ ఆఫ్ ద వరల్డ్, ద క్రౌన్ ఆఫ్ ద వరల్డ్, ద విండో ఆఫ్ ద వరల్డ్, నన్ ఆఫ్ దీస్. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? Option C is the correct answer. The window of the world. English is a window of the world. Next question. And last question. English is a gift of goddess Saraswati was said by. సో ఇక్కడ క్వశ్చన్లో ఇంగ్లీష్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడెస్ సరస్వతి అని చెప్పిన వ్యక్తి పర్సన్ ఎవరు? ఆప్షన్స్ స్వెయిన్, డేవిడ్ గ్రాడోల్, సరోజినీ నాయుడు, శ్రీ రాజగోపాలాచారి. విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? ఆప్షన్ డి, శ్రీ రాజగోపాలాచారి. English is a goddess of Saraswati said by Sri Rajagopalachari. Thank you everyone for watching. Thank you everyone
for watching this video.